TG9 న్యూస్ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీతకు సన్మానం. అరికెర ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరులోని అరికెర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని అరికెర ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు పండిట్ సి నరసింహులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీద తీసుకున్నందుకు పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు యూనియన్ నాయకులు మరియు విద్యా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గురువుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మంచి విద్యను అందించే పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా చేయడంలో గురువు పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల నుంచి ఎవరు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి అప్లై చేయలేదు. ఎనీహౌ మనం చేస్తే ఆ రోజు లాస్ట్ డేట్ ఎంఈఓ మేడం గారు సార్ సైన్ చేయాలి అని వెంటనే సార్ మేడం గారు అందుబాటులో లేరని చెప్తే సార్ నేను వెంటనే ఫోన్ చేశాను. అప్పుడు ఫోన్ చేస్తే మేడం గారు పుట్టపర్తిలో ఉన్నారు. మేడం మీరు ఎట్లయినా కానీ రావాలి. కూడా డిప్యూటీ ఆఫీసర్ ఉన్నటువంటి చంద్ర సార్ కూడా మన సార్కి ఒక్కటే ఆశ్రయించారు. సార్ ఇంతవరకు ఈ గురుకుల పాఠశాల నుంచి ఎవరు ఉత్తమ ఉపాధ్యాయునికి అవార్డుకి అప్లై చేయలేదు, ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం, అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిఓ ఆఫీస్ పంపిస్తే డిఓ ఆఫీస్ లో సార్ రెడ్ మార్క్ లో పెట్టి పక్కకు ఉంచడం జరిగింది. అంటే జస్ట్ లైక్ సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అలా జరిగింది. వెంటనే సార్ ఫోన్ చేశారు. నేను సార్ కూడా కాన్ఫరెన్స్ లో మా డిస్ట్రిక్ట్ లీడర్స్ తో మాట్లాడించడం జరిగింది. శుభాకాంక్షలు, ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఎస్పెషలీ వాళ్ళిద్దరు తల్లిదండ్రులకి పాదాబంధనము చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అరికెల పెద్దలు మరి దానప్ప గారు, అలాగే తిక్కన్న గారు రావడం సంతోషకరమైన విషయం. మరి వారు కూడా మా పక్షాన వెల్కమ్ చెప్తున్నాం. వారు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తున్న పెద్దలని ముందు రాండి. తిక్కన్న తర్వాత దానప్ప రావాలి, పెద్దలు రావాలి. చప్పట్లు కొట్టిన పెద్దలు వస్తున్నారు. అలాగే మన కళాశాల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సార్ గారిని ఈ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం. మన నరసింహ సార్ యొక్క తల్లిదండ్రులకు ముందుగా నా నమస్కారాలు. తర్వాత వేదిక నలకైతే మా నాయకులు, మా వైస్ ప్రిన్సిపల్ సార్ అందరికీ కూడా మా యొక్క స్వాగతం. నాకు నరసింహ సారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు పరిచయం. కానీ అంతకుముందు నాకు తెలియకుండానే నరసింహ సార్ యొక్క ఫోటోని నేను తీశాను. నా చిన్న ఫోన్తో సమైక్యాంధ్ర అజిటేషన్లో సార్ అల్లూరి సీతారామరాజు సార్ వేషంతో కర్నూలులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు ఆ ఫోటో నాకు తెలియనప్పుడు నరసింహ సార్ అనేటువంటి సార్, కాకపోతే అరికెరలో పనిచేస్తున్నాడు తెలుగు సారు సార్ అని మాత్రమే తెలుసు. కానీ వ్యక్తిగా నేను ఎప్పుడు చూడలేక ఇక్కడికి వచ్చి ఏదైనా పని కానీ ఏదైనా ఒక ఉద్దేశం కానీ ఉంది అంటే దాన్ని సఫలం చేసేదానికి ముందు వరుసలో ఉండేటటువంటి వ్యక్తి నరసింహ సార్. ఫస్ట్ తను ఇనిషియేషన్ తీసుకుంటాడు. ఏదైనా సార్ ఇట్లా చేద్దాం ఈ విధంగా ఉంది అని చెప్పేసి తను అందరినీ కలుపుకొని దానికి తగిన న్యాయాన్ని చేసేదానికి తను చాలా కృషి చేస్తాడు. ఆ విషయంలో మాత్రం నేను నరసింహులు సార్ని ఎప్పుడు కూడా మెచ్చుకుంటాను. సునీల్ గారు చైర్మన్ కుమారుడు ఉంటే ఎవరు ఉన్నాడా? త్వరగా ఫాస్ట్ గా ఫాస్ట్. తండ్రి కొడుకులు రైట్ మనం అలాగే మాకు మిత్రుడు సుపరిచితుడు ముని గారు కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా గ్రామ పెద్దలు
గ్రామ పెద్దలు మరి తిప్పన మన జానప్ప గారు సార్ మనం చప్పట్లు కొట్టాలి. అలాగే చప్పట్లు కొట్టాలి. ఈ స్కూల్కి పునాదులు వాళ్ళే తిక్కన్న దానప్ప నీలకంఠ అలాగే నీలకంఠ కూడా చప్పట్లు కొట్టినారు త్వరగా. అలాగే నీలకంఠ ఉండే అడ్డం లండు నన్ను కూర్చోండి. నీలకంఠ గారు చప్పట్లు కొట్టాలి సత్కరిస్తున్నప్పుడు. అందరూ కూర్చోండి, కూర్చోండి. కొంచెం మంది నిలబడుతూ పిల్లలు వేదిక పైన ఉన్నటువంటి అతిథులకు తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, తర్వాత మన పాఠశాల కమిటీ అధ్యక్షులకు, నా తోటి ఉపాధ్యాయులకు, మిత్రులకు అందరికీ కూడా ఈ శుభదినంలో మీకందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. ఈ గొప్ప అవకాశాన్ని నాకు అందించినందుకు చాలా సంతోషిస్తున్నాను. తర్వాత ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకొని కలెక్టర్ చేతుల మీదుగా కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా మన పాఠశాలకు చెందినటువంటి శ్రీ నరసింహులు సార్ గారు మన పాఠశాల యొక్క సన్మానాన్ని విద్యార్థుల మధ్య స్వీకరిస్తున్నందుకు వారికి మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న పద్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. పొందుర సుమతి. నాకు కొడుకు పుట్టాడు అనేటువంటి ఆనందంలో మనమందరం కూడా ఉంటాం కదా. అమ్మాయి పుడితే ఎందుకు అమ్మాయి పుట్టింది అంటాం, కొడుకు పుడితే కొడుకు పుట్టాడు అని అంటాం. కానీ అప్పుడు మనకు ఆనందం కాదు, ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషం అవుతుంది అంటే పుత్రుడు ప్రయోజకుడై మంచి స్థాయిలో ఉండి 10 మందికి ఉపయోగపడేటువంటి స్థాయిలో తన యొక్క సేవలను కొనసాగించినప్పుడు, ఆ పుత్రుని కనుగొని జనులందరూ కూడా పొగడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ తల్లిదండ్రులకు అంతకంటే ఆనందము ఉండలేదు. ఇది మనకు సుమతి శతకంలో అక్షరాల చెప్పినటువంటి సత్యం. ఎప్పుడూ కూడా మనం తల్లిదండ్రులు మన యొక్క క్షేమ స్థైర్యాలను కోరుకుంటారు. ఎంత పెద్ద తల్లిదండ్రులైనా, ఎంత వయసులో వృద్ధులైనా మనమందరం కూడా వారికి బిడ్డలమే. నిజంగా ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క జన్మ ధన్యమైంది ఈరోజు. ఎందుకు అంటే ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని
తల్లిదండ్రులు తన యొక్క కుమారుణ్ణి ఇక్కడ వాళ్ళ సమక్షంలోనే కూర్చోబెట్టి మన అందరి చేత సన్మానాలను పొంది కలెక్టర్ ద్వారా కూడా సన్మానాన్ని గ్రహించి ఒక గొప్ప ప్రయోజకుడయ్యాడు అనేటువంటి ఆనందాన్ని ఎందుకు అంటే అక్కడ ఎందుకు ఇవ్వండి ఫోటో